565 సంస్థానాలుండి అంటే హైదరాబాద్ సంస్థానం, గ్వాలియర్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, ఇలా ఒకటని కాదు, జైపూర్ అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ 565 సంస్థానాలను వాళ్ళందరితో మాట్లాడి, ఆ రాజులతో, మహారాజులతో, ఆ పాలకులందరితో మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పి నయానా భయానా అందరినీ కూడా ఒప్పించి దేశాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి 560 సంస్థానాలను ఏకం చేసే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన ఏకతా శిల్పి అని చెప్పని దేశం అంతా కూడా కోరుకుంటుంది. ఆ రోజుల్లో మన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాం, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. జునాగఢ్ ఒప్పుకోకపోతే పటేల్ గారు అతన్ని పిలిచి మాట్లాడి ఆ జునాగఢ్ మహారాజును కూడా భారతదేశంలో తెలిసిపోయేదానికి ఒప్పించాడు. కానీ హైదరాబాద్ సంస్థానం, ఈ హైదరాబాద్ సంస్థానం యొక్క నేతృత్వం ఇస్తున్న నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్రలో భాగమైపోయాడు. ఆయన తెలవక తెలుసుకునే కాదు. బ్రిటిష్ వాళ్ళు తమ కుచిత బుద్ధితో పోయే ముందు ఒక మెలిక పెట్టారు. ఏమంటే స్వతంత్రం వస్తూ ఉంది, మీరు ఎవరైతే భారతదేశంలో చేరాలనుకుంటే భారతదేశంలో చేరొచ్చు, ఎవరైతే పాకిస్తాన్ బాగుంటే పాకిస్తాన్లో చేరొచ్చు, ఎవరైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటారో వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పని ఒక మెలిక పెట్టారు. చాలా దుర్మార్గమైన ఆలోచన అది. స్వతంత్రంగా ఒక రాష్ట్రం స్వతంత్రంగా ఎలా ఉంటుంది? నిజాం నవాబు అప్పుడు ఆయన రజాకారుల యొక్క సలహా, కాసిం రిజ్వీ అనుచరుల యొక్క సలహా మేరకు నిజాం నవాబు వెళితే పాకిస్తాన్ వైపు వెళ్ళాలని కొంతసేపు మొగ్గు చూపించాడు. దానికి ప్రజలు అనుకూలంగా లేకపోతే హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తా అన్నాడు. దేశం మొత్తం ఒకటైతే మధ్యలో హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండవని సాధ్యమే కాదు. దేశం యొక్క ఐకమత్యానికి అది పెద్ద సవాలుగా ఏర్పడేది. దేశ రక్షణలో కూడా చాలా పెద్ద సవాలుగా పరిణమించేది. అలాంటి సమయంలో సర్దార్ పటేల్ గారు నిజాం నవాబుకి 48 గంటలు అల్టిమేటం ఇచ్చాడు. ఈ 48 గంటల్లో మర్యాదగా లొంగిపో, ప్రజాభిప్రాయం ప్రకారం భారత్లో కలిసిపో, లేదంటే సైనిక చర్య తీసుకుంటామని ఆపరేషన్ పోలో పేరుతో ఢిల్లీ నుంచి బలగాలను విమానంలో హైదరాబాద్ దించాడు. అప్పుడు దాకా అనేక ప్రేరేపణలు పేరిన నిజాం నవాబు తోక ముడిచి సర్దార్ పటేల్ ముందు మోకరిల్లి నేను భారత్లో అంతర్భాగంగా చేరిపోతా అని చెప్పని నిజాం నవాబ్ అరికాంటే దానికి కారణం సర్దార్ పటేల్ గారి యొక్క నేతృత్వం, కర్తృత్వం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ప్రధాన కారణం అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, పటేల్ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం, కష్టాలైనా సరే మొక్కవని దీక్షతో వాటిని ఎదుర్కోవాలా. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఇవాళ కూడా కొన్ని సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు అక్కడక్కడ దేశ సమైక్యతను సవాల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని శక్తులు పాకిస్తాన్కు అనుకూలంగా అప్పుడప్పుడు నినాదాలు ఇస్తూ ఉన్నాయి. మరి అలాగే పాకిస్తాన్ కూడా మన దేశం యొక్క అంతర్భాగంలో జోక్యం చేసుకొని తప్పుడు ప్రకటనలు చేస్తూ మరి పహల్గాం సందర్భంగా అమాయకుల యొక్క యాత్రికులను 26 మందిని 28 మందిని పొట్టబెట్టుకున్న యొక్క దుర్మార్గం పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ చేసిన దుర్మార్గం అయితే ఆ దుర్మార్గాన్ని ఖండించాల్సిన భావించి అగ్రరాజ్యం అని చెప్పుకునే యొక్క పాశ్చాత్య రాజ్యం పాకిస్తాన్ వెనకేసుకొని పాకిస్తాన్ యొక్క సైనిక చీఫ్ని వైట్ హౌస్ పిలిచి అక్కడ విందించి ఆయనకి పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, భారతదేశం కూడా గొప్ప దేశం అనుకోండి అని అన్నారు. దాంతోపాటు మాట్లాడుతూ ఈ భారతదేశం ఎంత ఆర్థిక వ్యవస్థ చాలా బ్యాడ్ ఇది అని చెప్పని చెత్తగా ఉందని అన్నాడు. కానీ వాస్తవం ఏంటంటే మనందరం గర్వించదగిన విషయం, ఈరోజు భారతదేశం నిన్నగాక మొన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చిన నివేదికలు ఏం చెప్పిందంటే ప్రపంచంలో అతి వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. అతనేదో తనకేదో నోబెల్ బహుమతి కోసం పాకిస్తాన్ తనకి సపోర్ట్ చేస్తాననే ఉద్దేశంతో అలా మాట్లాడితే ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం ఆ పదవిని అందుకొని నిజమే ఇండియన్ ఎకానమీ వర్స్ట్ ఎకానమీ అని చెప్పి పలకడం చాలా దురదృష్టకరమైన సందర్భంగా నేను మనం చేస్తున్నాను. నేనేం కోరినదంటే అందరినీ మనందరం కలిసికట్టుగా ఉన్నాం. వివిధత మే ఏకత భారత్ కా విశేషత, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. మనందరం కులాలు వేరైనా, మతాలు వేరైనా, వర్గాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి కటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఉన్నట్టు మన అందరికి కూడా ఒకటేనే భావంతో పెరగాల. కుటుంబం కలిసి ఉండాలా, గ్రామం కలిసి ఉండాలా, జిల్లా కలిసి ఉండాలా, రాష్ట్రం కలిసి ఉండాలా, దేశం అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఉండి మనందరం భారతీయులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తద్వారా ఐకమత్యంగా నడిస్తే సర్దార్ పటేల్ గారికి
మనం అర్పించేట నిజమైన నివాళి అవుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. యువత ఈ విషయంలో చొరవ తీసుకొని వాళ్ళ ప్రధానమంత్రి గారు చెప్పారు, వారం రోజుల పాటు మనం దేశవ్యాప్తంగా యూనిటీ రన్ అంటే ఏకతా కోసం మనం అందరం కూడా పరుగు అని చెప్పని ఉద్దేశం. అందరూ ఐక్యమత్యం కలపడం, అందరినీ ఒక దారి మీద తీసుకురావడం అది ముఖ్యమైన ఉద్దేశం. అందుకని రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరం ఏకంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సి ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్దార్ పటేల్ గారు చూపించినట్టు మార్గంలో పయనిస్తూ గుజరాత్లో ఆయన 186 అడుగుల యొక్క భారీ విగ్రహాన్ని నెలకొల్పి ప్రపంచంలో మరొక అమెరికాలో ఉన్నట్టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి మించి ఇంకా ఎత్తులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. మనందరి జీవితంలో కూడా ఏదో ఒకసారి మనం కూడా గుజరాత్కి వెళ్ళి ఆ ఐక్యతామూర్తి యొక్క విగ్రహాన్ని సందర్శించవలసిందిగా ముఖ్యంగా యువతకంతా ఉండి వినిపిస్తూ ఉన్నాను. వారి జీవితాన్ని చదవండి, వారి జీవితాన్ని మన పాఠ్య పుస్తకాల్లో ఒక ప్రధాన అంశంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే దాన్ని యువత, మన దేశం యొక్క యువత దాన్ని తీసుకొని స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ పని యువత అంతా కూడా చేయాలని కోరుతూ ఈరోజు మిమ్మల్ని అందరూ కలిసిన సందర్భంగా ఇటీవల ఈ మొంతా తుఫాను కారణంగా మరణించిన ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కుటుంబాలకు నేను అంజలి ఘటిస్తున్నాను. రెండవది వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను మనందరి తరఫున. తుఫాను సహాయక చర్యలో భాగంగా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించిన తీరును మనసారా అభినందిస్తున్నాను. తుఫాను దాటికి నష్టపోయిన రైతాంగం యొక్క బాగా రైతులు, చేతివృత్తుల వాళ్ళు బాగా నష్టపోయారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు 2 అలాగే కేంద్ర ప్రభుత్వం 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఈ నష్టపోయినట్టు రైతులు, చేతివృత్తి వాళ్ళందరినీ అందుకోవాల్సిందిగా కోరుతూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో కుటుంబాలు తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళందరి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు సహాయం అందిస్తాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ సర్దార్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం, వారికి ఇక్కడ మీ అందరితో కలిసి శ్రద్ధాంజలి ఘటించడానికి అవకాశం లభించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం. జై హింద్.